నిన్న మొన్నటి వరకు టారిఫ్లు విధించే పనిలో బిజీగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు అమెరికా పౌరసత్వంపై ఫోకస్ చేశాడు. ఇప్పటికే వలసదారులను వెనక్కి పంపించిన ట్రంప్ అమెరికా శాశ్వత సిటిజన్షిప్ కోసం కొత్త కార్డు ప్రవేశపెట్టబోతున్నాడు. ఇన్నాళ్లు గ్రీన్ కార్డు ఉంటే అమెరికాలో శాశ్వత పౌరసత్వం వచ్చేది. ఇప్పుడు గోల్డ్ కార్డును కూడా ప్రవేశపెట్టాడు. తాజాగా ఈ గోల్డ్ కార్డుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు ట్రంప్. ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడే సమయంలో ఆయన దీన్ని చూపించారు. ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ గోల్డ్ కార్డును $5 మిలియన్ ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీన్ని తానే మొదట కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అయితే రెండోది ఎవరు కొంటారనేది తెలియదన్నారు. ఈ గోల్డ్ కార్డ్ 2 వారాల్లో అమ్ముడుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి 43.5 కోట్లు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డ్ అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు వాణిజ్య శాఖ మంత్రి హోవల్ లుట్నిక్ ఇటీవల తెలిపారు. వీటి ద్వారా $5 బిలియన్ సేకరించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. EB-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవలి జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డును ట్రంప్ ప్రకటించారు.